గురువుగారు నమస్కారం అండి. నమస్కారమ్మా. చాలామంది ఇంట్లో దేవుడి పటాలు కాకుండా విగ్రహాలు పెడుతూ ఉంటారు. విగ్రహాలనేవి ఎంత ఎత్తులో ఉండాలి? ఏ దిశలో పెట్టాలి? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వంటి భిక్షుపతికి నమస్కారం. విగ్రహారాధన అటప్పటికి ఇప్పుడు కొంతమందికి అనేక రకమైనటువంటి కోరికలు ఉంటాయి. హ్మ్. ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్తారు. గయా, ప్రయాగ, కాశీ, రామేశ్వరం, కంచి, ఏవండి హ్మ్. మీ మధుర మీనాక్షి, అక్కడ ఏ క్షేత్రానికని వెళ్ళినప్పుడు అక్కడ కనబడినప్పుడు అంతా కూడా ఏదో ఒక బొమ్మ పట్టుకొస్తారు. తెచ్చుకుంటాం. ఏవండి ఇంత ఇరుకైన ప్రదేశంలో హ్మ్. అనేక రకమైనటువంటి బొమ్మలన్నీ తీసుకొచ్చేసి ఆ ఇరుకు ప్రదేశంలో పెట్టేసి పూజ గదిలో. పెట్టేస్తారు. హ్మ్. ఉండేది ఇంత. మన ఊర్లో తిరిగినవంటి తీర్థయాత్ర తిరిగినవంటి బొమ్మలన్నీ అక్కడే ఉంటాయి. మరి దానికి ధూపదీప నైవేద్యాలన్నీ ఎలాగా? హ్మ్. అటువంటి సమస్యలు బాగా వరకు అందరికి ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఏదైనా గుర్తింపు తెచ్చుకుంటారు. కరెక్ట్, వాస్తవమే. హ్మ్. గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ అది ఎలాగా? మరి ఆ రోజు రోజు కూడా పెరుగుతున్నటువంటి విగ్రహారాధన అంటే వారానికి ఒక రోజైనా శుద్ధి చేసుకోవాలి. హ్మ్. శుద్ధి చేసుకొని, కడుక్కొని చక్కగా దాని పాలతో అభిషేకం చేసి చక్కగా ఇది పెట్టుకోవాలి. అంటే అంగుళం దాటి ఉండకూడదంటారమ్మా. అంగుళం అంగుళం దాటి ఎంత? ఇంత హ్మ్. అంటే బొటనవేలుకు కన్నా తక్కువ. బొటనవేలు కన్నా తక్కువ ఉండకూడదు మన ఇంట్లో ఎత్తుగా. పోనీ ఉంది మనకు అంత ఎత్తుగా ఉందనుకోండి, హ్మ్. చక్కగా ఇంత ఎత్తు ఉండి 7 ఇంచులు ఉంది, 8 ఇంచులు ఉందనుకోండి, చక్కగా మనం ద్రాక్ష పழాలో, హ్మ్. లేకపోతే పండు, పలహారలో, పాలో, ఏవండి మజ్జిగ, నీళ్ళో ఏదో ఒకటి ఆ విగ్రహానికి నైవేద్యం పెడుతూ ఉండాలి. నిత్యం. నిత్యం. ధూపము, దీపము పెడుతూ ఉండాలి. మనం తోచినంత అంటే భగవంతుడికి ఏం పెడతామండి? హ్మ్. పళ్ళు, ఫలాలు. ఫలాలు. హ్మ్. వాడు ఇచ్చినవంటి సృష్టిలో ఉన్నవాడు సృష్టించినవంటి సృష్టిలో నుంచి వచ్చేవంటి ఫలాలే హ్మ్. తిరిగి వాళ్ళకు నైవేద్యంగా మనం పెట్టడం జరుగుతుంటుంది. భగవంతునికి కావాల్సిన మనసు ప్రశాంతత. అక్కడ నిత్యంగా మీరు కూర్చున్నారంటే శ్రీచక్రం పెట్టుకున్నారనుకోండి, శ్రీచక్రానికి నవహారాలను శ్రీచక్రం కూడా ఉంటుంది. హ్మ్. అది కూడా ఆరాధన చేసుకోవచ్చు. కుంకుమార్చన చేయాలి. దాన్ని హ్మ్. నిష్టగా ఉండాలి, నియమంగా ఉండాలి. ఎవరైనా పెట్టుకోవచ్చు గురుగారు. కొంతమంది ఏంటంటే శ్రీచక్రం పెట్టుకుంటే ఎల్లిపాయలు, హ్మ్. ఉల్లిపాయలు, గరం మసాలు అటువంటివి తినరు. హ్మ్. మాంస పదార్థాలు తినరు. నిష్టగా ఉంటారు హ్మ్. శ్రీచక్రం పెట్టుకుంటే. ఎందుకంటే అటువంటి ఆరాధనలు చేసినప్పుడు చాలా జాగ్రత్త వహించాలని అంటారు. హ్మ్. సో, మరకత శ్రీచక్రాలు పెట్టుకుంటారు. స్ఫటిక శ్రీచక్రాలు ఓహ్! పెట్టుకుంటారు. రకాలున్నాయి. ఎన్నో రకాలుగుంటాయి. హ్మ్. తర్వాత మనకి స్ఫటికం కూడా అంటారు. స్ఫటిక శ్రీచక్రం కూడా అంటారు. హ్మ్. ఇంకోటి ఏంటంటే మరకతం గూడా అంటారు. మరకతం ఇదివరకు నేను చెప్పాను. హ్మ్. ఏవండీ? మరియు అదే రకంగా శాలిగ్రామ శ్రీచక్రం. శాలిగ్రామ శ్రీచక్రం దొరకడం అనేది చాలా అదృష్టం. ఆ! ఆ శాలిగ్రామ శ్రీచక్రం దొరకడం వల్ల అదృష్టం దొరికిందంటే, వాడికి పూర్వజన్మ సుకృతం చేసుకుంటే గాని అబ్బా! అది ఎందుకంటే గండకి నదిలోనే దొరుకుతుందట. హుహుహు. మీరు ఎప్పుడైనా నేపాల్‌కెళ్ళినప్పుడు, ముక్తినాథ్‌కి వెళ్ళినప్పుడు మీరు గండకి నది వస్తుంది. హ్మ్. అక్కడ విష్ణు శ్రీచక్రాలు ఎక్కువ దొరుకుతున్నాయి. అందులో మనకు ఈ శ్రీచక్రం దొరికిందంటే వాళ్ళు కోటి కోటి జన్మలు చేసుకున్నటువంటి పుణ్యం అబ్బా! అట. హ్మ్. ఏవండీ? కాబట్టి అటువంటి మహోత్కరమైనటువంటి శ్రీచక్రం దొరకడం అనేది చాలా రేర్. హ్మ్. అరుదుగా. అరుదుగా. అది దొరికింది కాబట్టి అది తీసుకొచ్చి పెట్టుకుంటే రోజు నిత్యం పాలు, పెరుగు, పంచదార, ఏవండీ నెయ్యి అది ఇది వేసి కాస్త శుద్ధి చేసుకొని చక్కగా ఆరాధన చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. హ్మ్. శ్రీచక్రం పెట్టుకుంటే అటువంటి నియమాలు పాటించాలి. మీరు ఇంకా చక్కగా ఇంకా వేరే ఏదైనా గూడా దేవతా ఆరాధనలు అమ్మవారు గాని, అయ్యవారు గాని ఇంకేదైనా పెట్టుకోవాలంటే బొట్టనవేలు కానీ దాటి దాటి ఉండకూడదు. హ్మ్. మరి మేము ఇన్ని బొమ్మలు తెచ్చేసుకున్నాం. ఇన్ని ఆరాధన చేసుకున్నాం. మరి ఏం చేయాలి గురుగారు? మాకేం అర్థం అవ్వట్లేదు. హ్మ్. మాకు పూజ చేయడానికి టైం లేదు. ఈ రోజుల్లో జనరేషన్‌లో ఏంటంటే 2 అగరబత్తులు ముట్టించి వెళ్ళిపోతున్నారు. ఆఫీస్ టైం అయిపోతుంది. హ్మ్. ఆఫీస్‌కి కరెక్ట్‌గా వెళ్ళకపోతే పంచ్ కొట్టకపోతే జీతాలు కట్ అవుతున్నాయి. అవును. అది ఇప్పుడున్నవంటి ఐటీ కంపెనీలో అయితే డే అండ్ నైట్ పని చేయాలి. హ్మ్. నైట్ డ్యూటీ చేసినవాడు డే అంతా పడుకోవాలి. హ్మ్. మరి పూజలు ఎప్పుడు చేస్తారు? అవును. ఏవండీ ఇక మనకి సంసారం చూసుకోవాలి. హ్మ్. ఇక వంట చేయాలి. ఇక పిల్లల్ని చూసుకోవాలి. బయట చూసుకోవాలి. అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఆల్ రౌండ్‌కి ఏం చేయాలంటే అఖండ దీపం. హ్మ్. అఖండ దీపం అనేది పెట్టడం.
ఆ అఖండ దీపం పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నవంటి నెగెటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మా ఇంట్లో అఖండ దీపము ఉండదు గదండీ! మేము నెలసరి అవుతాం. మాకు చాలా అవును. ప్రాబ్లమ్ అవుతదంటే, అటువంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే, శుద్ధిగా సెపరేట్ గది పెట్టుకోవాలి. లేదండి మాకు 2 అపార్ట్‌మెంట్లు, 2 బెడ్‌రూమ్‌లే ఉన్నాయి. మాకు ప్లేసే లేదు హ్మ్. అనుకున్న సమయం అలాంటి సిట్యుయేషన్ ఉన్నవాళ్ళు గూడా ఏవండీ? అటువంటి ఉన్నవాళ్ళు గూడా ఏంటంటే చక్కగా ఆహ్, స్ ఈ విగ్రహాలన్నీ గూడానేంటంటే పేర్చుకోవాలి. ఏదైనా దేనిపైన కొద్దిగా ఒక పేర్చుకోవాలి. పీటో ఏదో ఒకటి చూసి. హ్మ్. పేర్చుకోవాలి. లేదంటే కొద్దిగా ఆహ్, ఆహ్, ప్యాకింగ్ చేసేసుకోవాలి. ఇంక హ్మ్. మా వల్ల అవ్వట్లేదంటే ఒక బాక్స్‌లో ప్యాక్ చేసి పెట్టుకోండి. అంటే అవి ప్రతిష్ఠ విగ్రహాలు కాదు కాదు. కాబట్టి హ్మ్. ప్యాక్ చేసి పక్కకు పెట్టుకొని మీకెంత వరకు స్తోమత అవుతుంటుందో, మీకెంత వరకు స్తోమతగా భగవంతుని ఆరాధన చేయగలుగుతారో అంతవరకు పెట్టుకోండి. తక్కిందంతా కూడాను భగవంతునంతే చేసి ఓ డబ్బలేసి పెట్టండి. లేదంటే ఎవరికైనా బహుమతిగా ఇవ్వండి. ఇవ్వచ్చు అట్లా. ఇవ్వచ్చు. హ్మ్. మీ తోడబుట్టిన వాళ్ళకో, ఆడపడుచులకో, మరి ఎవరికైతే ఆ విగ్రహాలు లేవో అలాంటి వాళ్ళకి పిలిచి ఇవ్వండి. హ్మ్. ఏం అవ్వదు. ఓకే. ఏ నష్టం ఉండదు. నీటిలో వేసే కన్నా, చెట్లో వేసే కన్నా ఎవరికైనా ఇచ్చుకుంటే వాళ్ళ ఆరాధన. లేదంటే హ్మ్. గుళ్ళో పెట్టడం. హ్మ్. గుళ్ళో పెడితే అక్కడ నిత్య ఆరాధనలవుతాయి. నిత్య పూజలవుతాయి. హ్మ్. ఒకవేళ మీకు సేవ కార్యక్రమాలు ఇబ్బంది కలిగిందనుకోండి, అటువంటి కార్యక్రమాలు చేసుకుంటే భగవంతుని కోపం రాదు, ఏది రాదు. హ్మ్. ఇదంతా మనం చేసుకున్నామంటే నమ్మకత్వంతో ఏర్పడిన వంటి సృష్టి. అంటే అఖండ దీపం అన్నారు కదా గురుగారు. ఎట్లా పెట్టాలి? ఎవరెవరు పెట్టొచ్చు? అఖండ దీపం బాగా చాలా చక్కటి ప్రశ్న ఇది. హ్మ్. ఎంత ప్రశ్న అంటే అండి ఎంత దివ్యం వచ్చిండేది. హ్మ్. చాలా దివ్యమైన వంటి ప్రశ్న. అఖండ దీపం అండి మట్టి ప్రమిద. హ్మ్. ఆ మట్టి ప్రమిదలో నిండుగా నూనె పోసి ఏమ్మా హ్మ్. చక్కగా ఆత్మ, పరమాత్మ అని 2 వత్తులు పెట్టాలి. ఆత్మ, పరమాత్మ. పరమాత్మ. అంటే మనిషి, భగవంతుడు కల్పిస్తున్నవంటి 2 వత్తులు ఎప్పుడు కూడా జోడి ఉండాలంట. హ్మ్. ఆ 2 జోడీలు కలిసిన వంటిది ఉంటి, ఆ వత్తిని పెట్టి చక్కగా కర్పూరం పెట్టి వెలిగించేసి పొడవైనటువంటి ఒత్తిని పెట్టాలట. ఎప్పుడైనా గూడాను కర్మ అనేది నూనె పోసిన తర్వాతనే ఆత్మ అనే ఒక జ్యోతిని వెలిగించాలట. హ్మ్. ఏవండీ? ఇంత అర్థం ఉంది దీంట్లో. హ్మ్. కర్మ అనేది నూనె, ఆత్మ అనేది జ్యోతి. జ్యోతి. హ్మ్. మళ్ళీ ఆత్మ, పరమాత్మ అనేది వత్తి. హ్మ్. దేహ దీపకుందులో ఉన్నవంటి పరమాత్మ అది. ఎందుకో సాధారణంగా దీపం పెట్టేసుకుంటున్నామంటే కాదు. అవును. దీపం దీపంలో కూడా అర్థం తెలుసుకోవాలి. హ్మ్. ఆ దీపంలో అర్థం తెలుసుకున్నట్టు వాళ్ళు భక్తి కార్యక్రమంలో చూసేవంటి వాళ్ళకందరూ కూడా అద్భుతమైనవంటి ఒక ప్రభావం రావటం అనేది జరుగుతుంది. హ్మ్. ఎటువంటి అద్భుత ప్రభావం జరుగుతుంది. ఆ దీపము ఇంటిని చక్కగా నెగెటివ్ ఎనర్జీని తీసి ఒక అద్భుతమైనవంటి ఒక శక్తిని తెప్పిస్తుంది. పాజిటివ్ ఎనర్జీస్. పాజిటివ్ ఎనర్జీని. ఇంట్లో అనంతమైనటువంటి సంపదను తెప్పిస్తుంది. మనం ఏం పని చేయకున్నా, హ్మ్. ఏది చేయకున్నా డబ్బులు తెప్పిస్తూనే ఉంటాయి. హ్మ్. అటువంటి మహోత్కరమైనటువంటి శక్తి ఏంటి అంటే అది అయస్కాంతం. అదది దీపమే చేస్తుంది. హ్మ్. దీపంతో ఇంత లాభాలు ఉన్నాయి. లాభాలుంటాయి. ఓకే గురుగారు. చాలా చక్కగా చెప్పారు. నమస్కారం. నమస్తే.